ఐఎమ్ బిఎస్ఆర్, మళ్ళీ ముందుకు బిఎస్ఆర్. ఇవాళ మరో అంశంతో, ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నీట్ 2026 క్వశ్చన్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో భవిష్యత్తులో నీట్ పరీక్ష నిర్వహణలో మరింత పటిష్టతతో, మరింత భద్రతతో పరీక్ష నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. సో ఈ పరీక్షను నిర్వహించాలి అంటే కొన్ని సూచనలు మేధావులు ఇవ్వడం జరిగింది. మన ముందుకు వచ్చినటువంటి సూచనలు 1 by 1 డిస్కస్ చేద్దాం. ప్లాన్ ఏ, లైక్ జేఈఈ మెయిన్ అండ్ అడ్వాన్స్ నీట్ పరీక్షను కూడా 2 ఫేజుల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో అంతర్లీనంగా వెళితే ఫేజ్ 1 అనేది దేశంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు ఈ పరీక్ష రాస్తారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న 85% ఆఫ్ ద మెడికల్ సీట్స్కి, అదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి మెడికల్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఫేజ్ 1లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థుల్లో 2 lakhs or 2.5 lakhs స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఫేజ్ 2. Top 2 or 2.5 lakh students, based on their reservations also, they are eligible to write phase 2 exam. ఈ ఫేజ్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళు దేశంలో ఉన్నటువంటి 15% ఆఫ్ ద మెడికల్ సీట్స్ నేషనల్ పూల్కి ఏవైతే వెళ్ళాయో ఆ నేషనల్ పూల్ వెళ్ళినటువంటి సీట్లకి దే ఆర్ ఎలిజిబుల్. దిస్ ఈజ్ ప్లాన్ ఏ. నెక్స్ట్ ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలోకి వెళ్ళినప్పుడు మరో సూచన ఏంటి అంటే, మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా 5 నుంచి 6 రకాల జోన్లుగా విభజించి డిఫరెంట్ డేట్స్లో పరీక్షలు కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా పటిష్టంగా ఈ పరీక్షను నిర్వహించవచ్చు అనేది మరో సూచన. మూడవ సూచన, ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పెట్టాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పెట్టినా అది జనవరిలో ఒకసారి, మళ్ళీ వీలైతే మేలో ఒకసారి 2 times కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులకు మరింత ప్రోత్సహించినట్టు అవుతుంది. విద్యార్థులకు మొదటి ఫేజ్లో 720కి 600 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థి మళ్ళీ రెండో దఫా పరీక్షను కండక్ట్ చేసినప్పుడు మరింత మార్కు సాధించడానికి అవకాశం ఉంటుంది. ర్యాంక్ ఇచ్చేటప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ ర్యాంకులను నార్మలైజ్ చేసి, మార్కులను నార్మలైజ్ చేసి ర్యాంక్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరో సూచన ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం రాసేటువంటి విద్యార్థులందరికీ ఒక ఫేజ్లో, లింగ్విస్టిక్ బేస్డ్ అంటే తెలుగు, హిందీ, తమిళ్ ఇలా రాష్ట్ర భాషల్లో రాసేటువంటి విద్యార్థులకి మరో ఫేజ్లో పరీక్ష రాసినప్పుడు ఇంకొంచెం పకడ్బందీగా పరీక్ష నిర్వహించవచ్చు. ఇవి ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి తెలిసినటువంటి సూచనలు. ఇంకా మున్ముందు మీ ముందు కొన్ని విషయాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇట్లు మీ బిఎస్ఆర్.